మేము ఈరోజు ఏం చేసినామంటే మధ్యాహ్నం లంచ్కు మంచి మంచి ఐటమ్స్ చేసినాము. చూద్దాం రండి. అలాగే మటన్ కర్రీ, వట్టి తునకలు మటను, చికెన్ గ్రేవీ, అలాగే చట్నీ, అన్నం, పెరుగు, ఎగ్స్, అలాగే ఇడ్లీ. పొద్దున టిఫిన్ చేసేటి ఇడ్లీ, చట్నీ. అన్నం తిన్నాక పండ్లు తింటాం. మీరు వేస్తున్నాను అత్తమ్మా, నేను నెయ్యి తెచ్చుకుంటాను, మర్చిపోయినాను. సరే. ఊకట్లే చికెన్ గ్రేవీ తినమా? మా పాప ఇంకా 2 రోజులు ఉండాలా. చికెన్ కానీ మటన్ కానీ ముట్టదు. చట్నీ వేసుకో, పెరుగు చట్నీ. ఇది తింటావా? కొత్త చట్నీ అన్నమే తినచ్చు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే. చట్నీ చాలా బాగుంది. నెయ్యి ఇడ్లీ, చికెన్ నెయ్యి వేసుకుంటాను నేను. రాగి ముద్దలు ఇడ్లీ చికెన్ బాగుంది. ఒక తిరిగి మటన్ ఎట్లా చూసినా బాగుందా? మా బిడ్డ గారు కలిసి మటన్ చేసింది, సూపర్ ఉంది. నెయ్యి ఎలా పెట్టినా మీకు? నెయ్యి, రాగి ముద్ద, చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇలా చాలా ఐటమ్స్లు ఉన్నాయి. మాకు కడుపు నిండిపోతుందేమో ఈరోజు. చాలా టేస్ట్ కూడా ఉన్నాయి అన్నీ. ఇన్ని రకాలు చేసుకుంటే కూడా తినలేము కదండి. అన్నీ చేసుకోవాలి మనకు. అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చూస్తేనే బాగుంటుంది. అన్ని ఐటమ్స్ ఉంది, అన్నీ కొద్దిగా తింటే ఆనందమే వేరు. నాకైతే ఆ చికెన్ అవి తినని లోటు కేవలం ఈ చట్నీయే తీర్చేస్తుంది. అంత టేస్టీగా ఉంది. కొత్త గుడ్డలు వేయించేసి అందులోకి పచ్చిమిరపకాయలు, టమాటా అంతే వేసింది. ఉల్లిగడ్డ కూడా ఏం వేయలేదు. చాలా టేస్ట్ ఉంది. మీకు ఎట్టుంది విన్నారా? బాగుందమ్మా. మా బిడ్డ గారికి ఇచ్చినారు. బాగుంది వంటలు, సూపర్ ఉంది వంట, రుచి బాగుందమ్మా. బాగుందమ్మా. రాగి ముద్ద తిన్నా, టేస్ట్ వస్తుంది. పట్టి తుంకలు
పెరుగులోకి కూడా బాగుంది చికెన్. చిక్కులకి బాగుంది, బాగా చేసింది మా బిడ్డ గారు. సూపర్ ఉంది వంట, టేస్ట్ అదిరిపోయింది. టేస్ట్ ఆగిరిపోయింది. ఇక రాగి ఖచ్చితంగా ముద్దలకి ఒక లైక్ చేసుకోవడం చెప్పండి పెద్దనాన్న. లైక్ చేయండి అని చెప్పండి. మమ్మల్ని లైక్ చేయండి. మీ వంటలు మా వంటలు నచ్చితే పెరుగులోకి కూడా బాగా టేస్ట్ ఉంటుంది చూడమ్మా. అది రాగి ముద్ద చికెన్ బాగా టేస్ట్ ఉంది. వేసుకుంటే కొంచెం కడుపు నిండిపోతుంది. ఈ రాగి ముద్ద ఒక ముద్దకి కడుపు నిండిపోతుంది. బాగా నిండా అనిపిస్తుంది బాగా. నాకే కొద్దిగా మంది మటన్ చూస్తుంటే తినాలనిపిస్తుంది కానీ మటన్ తినకూడదు మేము. మా అవ్వ కూడా మార్కెట్కి క్యారెట్ కట్టి పంపించినాము. వడ్డు తుమ్మకలు కర్రీ, రాగి ముద్ద అన్నీ పెట్టి పంపించినాము. అవ్వకు చాలా ఇష్టము వడ్డు తుమ్మకలు కర్రీ అంటే. అంటే అట్లా చేసుకొని బాగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇట్లా వడ్డు తుమ్మకల కర్రీ, రాగి ముద్ద, ఇట్లా చికెన్ పులుసు, మటన్ పులుసు, దీనికే బాగా కాంబినేషను. రాగి సంగటికి పులుసు, మటన్ పులుసు కానీ చికెన్ పులుసు కానీ బాగా టేస్ట్. లేకుంటే సాంబార్ కూడా తినొచ్చు. దీంట్లోకి సాంబారు, బుడల చట్నీ, పెరుగు. కొద్దిగా నెయ్యి వేసుకుని ఆ చట్నీతో తిన్నా అంత కమ్మగా ఉంది. రాగి ముద్ద అయితే చాలా మంచిది కాబట్టి హెల్త్కి మనం తినాలి అప్పుడప్పుడైనా చేసుకొని రాగి ముద్దలు. మా బాబు కూడా చేస్తుంటేనే ఇష్టపడి తినేసినాడు. మా పెద్ద బాబు, చిన్న బాబు కూడా ఒక్కసారి ఇట్లా నాకు చూసి బాగా టేస్ట్ అనిపించింది.
అందుకు చిన్న ముద్ద వేసుకొని తినేసినారు వాళ్ళైతే ఇద్దరు. ఉత్తదే తిన్నారు, ఏం కర్రీ కూడా వేసుకున్నారు పిల్లలు. దానికి సరిపడా ఉప్పు వేస్తాం కాబట్టి బాగుంటుంది టేస్ట్ ఉత్తరైనా. ఉప్పు వేసుకొని వెళ్తానే ఇంకోటి మటన్ వేసుకో కొంచెం కలుపుకొని తిను జోరుగా తిను మస్తు. గ్రేవీ వేసుకొని పెట్టినా బాగుంది కదా మెత్తగా. బాగుందమ్మా. తీసుకొని కలుపుకొని తింటుంటే దాని టేస్టే వేరే ఉంటుంది. పెరుగు చికెన్ పులుసు నాకు రోజు ఏదో ఒక సౌండ్ అయితే ఉండాల్సిందే. ట్రైన్ సౌండ్ లేదని అని తిరిగి ఉండేసరికి ఏదో ఒక పిల్లల సౌండ్ అని వస్తుంది, బట్టల సౌండ్ అని వస్తుంది, ఏదో ఒక సౌండ్ అయితే ఖచ్చితంగా వస్తుంది.